శ్రీ సాయిరాం. నా పేరు సిహెచ్ విజయలక్ష్మి అండి. సత్తుపల్లిలోనే ఉంటున్నామండి. స్వామి మందిరం ఏర్పడటం జరిగింది. నేను 15 సంవత్సరాల క్రితం పుట్టపర్తి వెళ్ళానండి. ఇక్కడ సమితి సభ్యులతో చూద్దామని వెళ్ళానండి. అందరూ సేవలు సేవలు అంటున్నారు, చూద్దామని మన సభ్యులతో వెళ్ళానండి. సరే ఉట్టిగా వెళ్ళడం ఎందుకు అనేసి సేవకి వెళ్ళానండి. వెళ్ళాను, క్యాంటీన్ సేవ చేసాము. మళ్ళీ మందిరానికి వచ్చాము. అక్కడ పుట్టపర్తిలో భజన జరుగుతుంది, స్వామి వస్తున్నారు. 40 మందితో బస్సులో వెళ్ళామండి పత్తి యాత్ర. వాళ్ళకి కూడా బాగా నచ్చిందండి. ఇక్కడ స్వామి ఇట్లా ఉంటారా, ఇది ఒక తిరుపతిలా ఉంది అని భావన వాళ్ళకు కూడా కలిగిందండి. బాగుందండి, వెళ్ళొచ్చాము. మంచిగా అందరూ సంతోషపడ్డారండి. స్వామిని చూశాను. తర్వాత అక్కడ సేవ చేసి రిటర్న్ అయ్యామండి. వస్తుంటే మేము విజయవాడ వరకు వచ్చామండి. వచ్చిన తర్వాత మాతో పాటు కూర్చున్నామన్నా కింద విజయవాడ దిగామండి. ట్రైన్ దిగామండి. పక్కన కూర్చున్న ఆవిడ, ఏమండి బాత్రూమ్కి వెళ్ళాలండి అన్నారు. అక్కడ దగ్గరలో లేదు, ఆగిన రైలు ఎక్కామండి ఇద్దరం. సరే నేను ఇక్కడ నుంచుంటానని మీరు వెళ్ళి రండి అన్నాను. ఆవిడ వెళ్తే ఎంతసేపటికి బయటికి రావట్లేదు. సర్లే ఖాళీగా ఉన్నాం కదా అని నేను కూడా బాత్రూమ్కి వెళ్ళాను. వెళ్ళిందట ట్రైన్ స్పీడ్ అందుకుంది. అది ఏదో ఎక్స్ప్రెస్ అటండి. ఓ అమ్మో, ఏంటి ఇద్దరం గబగ, ఆవిడ నాతో చెప్పకుండా దిగిపోయారు. ఏంటి ఇంత స్పీడ్ అందుకుంది, అప్పటికే ఇట్లా స్పీడ్ అయిపోయింది ఏంటో అని చూస్తే మా వాళ్ళు ఎక్కడో ఉన్నారు. వెళ్ళిపోతుంది ట్రైన్. కళ్ళు మూసుకొని సాయిరామని ఒక్క దూకు దూకేశాను. దూకే పట్టుకల్లా నేను అట్లా డొల్లుకుంటే వెళ్ళడం, చాలా దూరంలో ఉన్న వాళ్ళు చూస్తున్నారు. మా వాళ్ళు ఆ దగ్గరకు వచ్చి బాగా గుండెలు వాతుకుంటూ వచ్చేసారు. ఏంటి ఇట్లా దూకేసావేంటని. ట్రైన్లో అది లాగాలని అనిపించలేదు. టైము నేను వెళ్ళి లాగే పట్టుకల్లా ట్రైన్ వేరే ఊరు వెళ్ళిపోవచ్చు అనేసి కళ్ళు మూసుకొని సాయిరామ్ అని దూకేశాను. దూకిన తర్వాత వాళ్ళు గబగబా పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పటికే 3-4 డొల్లు వదిలేశాను. ఇవన్నీ చిరిగిపోయాయి. దగ్గరకు వచ్చి చూసి గబగబా బస్ స్టాండ్ తీసి ఎక్కించి, ఇక నన్ను తీసుకెళ్ళి నా గురించి మీరు బాత్రూమ్ కానీ మిమ్మల్ని తీసుకొచ్చానని ఆవిడ విభూతి రాస్తూనే ఉంది. సాయిరామ్ సాయిరామ్, సత్తుపల్లి వచ్చేదాకా సాయిరామ్ సాయిరామ్ అంటూనే ఉంది. ఇంటికి వెళ్తే ఈ దెబ్బలను చూసి మావారు అరుస్తారేమో. స్వామి ఇంటికి వెళ్ళే పట్టుకలు నాకు ఏమి డ్యామేజ్ కాకూడదు, నేను రాక వచ్చాను, మగవాళ్ళు ఇంటికి వెళ్తే ఊరుకోరు కదా, నాకే డ్యామేజ్ జరగకూడదు స్వామి అని గట్టిగా దండం పెట్టినాం. పాపం ఆవిడ తీసుకెళ్ళిన ఆవిడ ఇందులో నాతో వచ్చిన వాళ్ళు అందరూ విభూతి రాస్తూనే ఉన్నారు సత్తుపల్లి వచ్చేదాకా. ఆ సత్తుపల్లి వచ్చామండి. ఇంటికి వచ్చాము, స్నానం చేశాను. కానీ ఆ భయం పోలా, ఎక్కడన్నా ఏదన్నా జరుగుద్దేమో, అరుస్తారేమో అనే భయం కలిగింది. దేవుడి వల్ల ఏం కాలేదండి. తర్వాత ఇంకా 2-3 సార్లు కూడా సేవలకు వెళ్ళానండి. మంచిగా అనిపించిందండి. నాకేంటంటే ఒక ప్రభుత్వం చేయలేని పని ఒక స్వామి ఇంత నీటి సదుపాయం, ఇట్లా అన్నదానాలు ఇవన్నీ చాలా బాగా చేస్తున్నారు అనిపించిందండి. అందుకని కొంచెం నాకు ఇష్టం అనిపించి ఇప్పటికి కూడా సేవలకు వస్తూ ఉంటాను. ఇక్కడ రోజుకి ఇద్దరం వంట చేసి పంపిస్తామండి హాస్పిటల్కి. ఈ పూల సేవకి అన్ని సేవల్లో పాల్గొంటాం. ఇక్కడ సేవ అంటే రోజులో ఒక 2 గంటలైనా వినియోగించకూడదా మన ఎంత పనిలో, ఒక 2 గంటలు స్వామి చెప్పింది ఎందుకు వినియోగించకూడదు అనిపించి వంటకు వస్తూ ఉంటామండి. ఆ రోజు భజనలకని అన్నిటికీ అటెండ్ అవుతామండి. ఇక్కడ దగ్గరలో లంకపల్లె అనే ఊర్లో ఒక శ్రీనివాస కళ్యాణం చేశారండి. స్వామి రథం అక్కడి నుంచే వస్తుంది. వస్తూ అక్కడ ఆపారు. అక్కడి నుంచి మేళతాళాలతో మంచిగా అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారండి. అక్కడ కూడా అక్కడి నుంచి వస్తూ పిల్లలతో పెద్దలతో మేళతాళాలతో బాగా రథయాత్ర చాలా బాగా జరిగింది. మా బాబు కూడా అప్పటికి జాబ్ లేదండి, చదువుకొని ఖాళీగా ఉన్నాడు. బాబు కూడా స్వామి దగ్గర సేవలకి బాగా పట్టుబట్టి అప్పుడు ఏమీ అవకాశం లేకపోయినా అందరితో పాటు సేవకు వచ్చాడండి. నీకు సేవ లేదు బాబు, ఎందుకంటే నువ్వు ఊరికే వచ్చావు, రిజిస్ట్రేషన్ చేసుకోకుండా వచ్చావు, నీకు సేవ లేదన్నారండి. సేవ లేదంటే నేను వెనక్కి తిరిగి ఉట్టిగా అయితే వెళ్ళను, అంట్లయినా తోముతాను కానీ ఉట్టిగా వెళ్ళనని బాగా పట్టుబట్టి అందరు కలిసి ఇక ఈ అబ్బాయి ఎంత పట్టుబడుతున్నాడు కాబట్టి ఏదో ఒక సేవ ఇవ్వాలని గట్టిగా అడిగితే పాపం స్వామి దగ్గర సెక్యూరిటీగా వేసుకోవడం జరిగిందండి. బాబు కూడా 3 సార్లు సేవలకు వెళ్ళాడండి. బాబు కూడా మంచిగా జాబ్ వచ్చింది. ఆ కృతజ్ఞత మాలో ఉందండి. మా అమ్మాయి అత్తగారు కూడా లక్ష్మి గారు అని ఖమ్మంలో డివోటీనేనండి. వాళ్ళ బాబుకే మా పాపనిచ్చామండి. సత్తుపల్లి సేవా సమితి సభ్యులు మాత్రం ఒక కుటుంబంగా మంచిగా ఉంటామండి. ఏం తేడా లేకుండా మంచిగా ఉంటామండి. అందరం బాగుంటామండి, ఒక కుటుంబం లాగా. ఏదైనా అనుకుని చేస్తామండి. జై సాయిరామ్.